ఒక 40 ఇయర్స్ వ్యక్తి రిటైర్మెంట్ కోసం ఒక ₹1 కోటి సేవ్ చేయాలనుకుంటున్నాడు. సో నేను మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే నాకు ఈ పాసిబిలిటీస్ ఉంటాయి అనేది తన క్వశ్చన్. దాన్ని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. 17, 16, 15 ఈ రూల్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఏంటి 17? సో 17,000 నెల నెల ఎస్ఐపి చేస్తారు. 16% రిటర్న్ ఇచ్చే వాటిలోకి మనం ప్లాన్ చేసుకుంటాం. 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 30,60,000 అవుతుంది. మీ రిటర్న్స్ వచ్చేసి 83,71,000 అవుతుంది. ఈ 83,71,000లో 12.5 ట్యాక్స్, ఒక 0.5 సెస్, ఇంకొక 0.5 ఏఎంసీ కమిషన్, ఈ 3 అంటే 13.5 తీసేస్తే దాదాపుగా మీకు 1,02,00,000 వస్తుంది. యాక్చువల్గా అయితే అది 1,14,00,000 చూపిస్తుంది మీకు ఇక్కడ. కానీ ఈ ట్యాక్స్లు, సెస్ ఇవన్నీ పోను 1,02,00,000 చేంజ్ వస్తుంది అనమాట. సో ఇది మీరు ప్లాన్ చేసుకోగలిగితే హ్యాపీ ఉంటుంది. అయితే ఈ అమౌంట్ని ఎలా సేవ్ చేయాలి అంటే, ఈ అమౌంట్ ఒకే ఎస్ఐపిలో పెడితే 16% రావచ్చు, రాకపోవచ్చు. అందుకని ఏం చేస్తారంటే ఈ 17,000ని 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. 17,000 3 భాగాలు చేస్తే దాదాపుగా 5,500. ఫస్ట్ 5,500 ఏం చేస్తారంటే ఇండెక్స్ ఫండ్లో పెట్టేయండి. ఇండెక్స్ ఫండ్ అనేది లార్జ్ క్యాప్ ఫండ్స్. ఒకవేళ లార్జ్ క్యాప్ ఫండ్ అవ్వచ్చు, ఇండెక్స్ ఫండ్ అవ్వచ్చు. సో ఇండెక్స్ ఫండ్లో యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ చాలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీంట్లో మీరు 5,500 స్టార్ట్ చేస్తారు ఫస్ట్ మంతే. రెండోది యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్కి వెళ్తారు. అంటే మిడ్ క్యాప్ నెక్స్ట్ లెవెల్లో ఉండే ఫండ్స్ అన్నమాట ఇవి. యాక్సిస్ బ్యాంక్ మిడ్ క్యాప్ ఫండ్కి వెళ్ళండి. సో వీటిలలో దాదాపుగా ఇంకొక 5,500 పెట్టండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. మీకు 5,500 ప్లస్ ఇంకో 500 బ్యాలెన్స్ ఉంటుందిగా, మొత్తం 6,000. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో ఒక 6,000 పెట్టండి. సో ఇప్పుడు మీకు లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో 10 to 12% రిటర్న్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. మిడ్ క్యాప్లో దాదాపుగా ఒక 16 నుంచి 18% రిటర్న్స్ ఛాన్స్ ఉంటుంది. స్మాల్ క్యాప్లో ఇస్తే 30%, 36% దాకా ఇస్తుంది, లేదా ప్రాబ్లం కూడా అంతే ఉంటుంది. సో ఈ మూడింటిని మనం 15 సంవత్సరాలు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే లాస్ట్కి వచ్చేవరకు దాదాపుగా 16 నుంచి 18% రిటర్న్ ఇస్తుంది. యావరేజ్ తీసుకుంటాం. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ 3 యావరేజ్ తీస్తే 16 to 18% ఎక్కడికి పోదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఫండ్స్ అన్నీ కూడా చాలా జెన్యూన్గా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ప్రాపర్ రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్ ఇవి. ఓకే, ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా ₹1 కోటి కార్పస్ చూడడానికి చాలా స్కోప్ ఉంటుంది.